శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ సర్వాధికారి ప్రేమించి సజీవులుగా ఉంచాడు. ప్రియులారా, మరొక శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో, ఎంత శ్రేష్టమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీరు సంతోషించి గంతులు వేయండి అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, మన నోట నవ్వు లేకుండా, మనం హ్యాపీగా ఉండకుండా అపవాది ఎన్నో చిక్కులు మనకు తెచ్చిపెడుతూ ఉంటాడు. ప్రియులారా, ఆ చిక్కులన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోయేటట్టుగా, దేవుడు మనకిచ్చినటువంటి ఆనందాన్ని మనము కోల్పోయేటట్టుగా, దేవుడు మనకిచ్చినటువంటి సకలమైనటువంటి సమృద్ధిని మనం కోల్పోయేటట్టుగా అపవాది ఎన్నో చిక్కులు మన దగ్గర తెచ్చిపెడుతూ ఉంటాడు. ప్రియులారా, అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నటువంటి మనం అందరం కూడా ఇహలోకంలో బహు రోషం కలిగి బ్రతకవలసి ఉన్నది. ప్రియులారా, అపవాదికి చోటు ఇవ్వాలంటే సిగ్గుపడే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే మీరు సంతోషించి గంతులు వేయండి. ఇహలోకంలో మీరు నీతిగా బ్రతకడానికి, విశ్వాసంతో బ్రతకడానికి, యథార్థమైన జీవితాన్ని బ్రతకడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, దేవుని కోసం బలమైన సాక్షులముగా ఇంట బయట సంఘంలో సమాజంలో జీవించడానికి మనం పడుతున్నటువంటి ప్రయాసకు ప్రతిఫలము దేవుడు ఇస్తున్నట్టు ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, అందుకే ఏం చేయమంటున్నాడు, మీరు సంతోషించి గంతులు వేయండి. భక్తులు శ్రమలలోనూ, వ్యాధులలోనూ, బాధలలోనూ, బలహీనతల్లోనూ, భోజనం లేనప్పుడు, అమౌంట్ లేనప్పుడు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు, నిందల అవమానములు వారి మీదకి వచ్చినప్పుడు వారు సంతోషించి గంతులు వేసినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అందుకే భక్తులు ఎలాగున సంతోషించారు, మనం కూడా దేవుణ్ణి బట్టి అట్టి సంతోషం కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకే గ్రంథంలో ఏమని వ్రాయబడింది అంటే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 41 నుండి మనం చదువుకుంటే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులను అక్కడ శ్రమల పాలు చేస్తూ ఉన్నారు, కొట్టాలని చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు, చెరసాలలో వేయాలని చూస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే వీటన్నిటిని వారు భరించడానికి సంతోషంగా ఒప్పుకొని ఏమంటున్నారు, ఆ నామము కొరకు అవమానం పొందుటే కాదు, అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారం మేము అని సంతోషిస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కొట్టబడ్డానికి, తిట్టబడ్డానికి, లేక అవమానం చేయబడ్డానికి కాదు ప్రియులారా, భక్తులు ప్రాణాలు అర్పించడానికి కూడా తెగించినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, కుటుంబంలో ఎవరైనా భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరైనా దేవుని సన్నిధికి ఆటంకం చేస్తే, ఫలానా వారు నన్ను ఆటంకం చేశారు, వద్దన్నారు, అందుకని సర్దుకున్నాను అంటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, వారు అక్కడ దూషింపబడుతూ, కొట్టబడుతూ, హింసింపబడుతూ,
చంపదూస్తున్నారని తెలిసినా కూడా మరలా ఏం చేసినట్టు వ్రాయబడి ఉన్నది? ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుతూ యేసే క్రీస్తని ప్రకటిస్తూ ఉన్నారంట ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, స్తుతించేటప్పుడు, పాడేటప్పుడు, ప్రకటించేటప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలనుకున్నప్పుడు మనం ఊరక ఉండలేం ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ మనల్ని అలాగూ బలవంతం చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని అలాగూ తొందర చేస్తూ ఉంటుంది. పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలన్న తపన తప్ప వేరే ఆలోచన మన హృదయంలోనికి రానియడు ప్రియులారా. అందుకే భక్తులు ఆ ఆరాటముతోని వారు పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వెళ్ళినట్టు, పరిగెత్తుకొని వెళ్ళి ప్రకటించినట్లు, పాడినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని కోసం నీ భర్త చేత అవమానాలు పొందుతూ ఉన్నావేమో, నీ భార్య చేత అవమానించబడుతున్నావేమో, అత్తమామల చేత, తల్లిదండ్రుల చేత, కుమారుని చేత, కుమార్తె చేత, బంధువులు, రక్త సంబంధికుల చేత అవమానాలు చేయబడుతూ ఉన్నావేమో, అయినా సహించుకుంటూ ఉన్నావేమో, అయినా ఓర్చుకుంటూ ఉన్నావేమో. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే మీ ఫలం, ఏ ఫలము? నీతి ఫలము, విశ్వాస ఫలము, ప్రార్థన ఫలము, దాతృత్వ ఫలము, త్యాగపూరితమైన ఫలం అన్నీ కూడా నువ్వు పొందుకోవడానికి దేవుడు అన్నిటినీ సిద్ధపరిచి ఉంచానని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అది భూలోకంలో గొప్పదే, పరలోకంలో కూడా మీ ఫలము గొప్పదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా సంతోషించి ఆనందించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆయన సంతోషం చేత గంతులు వేసే కృపను దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధిలో చేరి అనారోగ్యంతో వేదన పడుతున్నాను, నాకు సంతోషం ఎక్కడి నుండి వచ్చింది? అప్పుల్లో ఉన్నాను, కేసుల్లో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నాను, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదని కృంగిపోయి ఉన్నాను, నాకెక్కడి నుండి ఆనందం వస్తుంది అని ఫీల్ అవుతూ ఉన్నావేమో. అందుకే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా సంతోషముతోనూ గంతులు వేసే వారంగాను, భక్తులు ఎట్టి సంతోషాన్ని దేవుని ఎదుట కనపరిచారు. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా సంతోషంతో, ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమి జరిగితే నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటావో వాటన్నిటినీ దేవుడు చేసి నీ నోట నవ్వు కలుగజేసి, నీకు సమాధానాన్ని కలుగజేసి, సంతోషాన్ని కలుగజేసి, నిన్ను హెచ్చించి ఆయన కృపను మెండుగా నిండుగా నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట నీ నోట సంతోషం ఉండునుగాక, గంతులు వేసే ఆనందం కలుగునుగాక. దేవుని కొరకు నువ్వు నిలబడి ఓర్చుకొని, సర్దుకొని, సహించుకొని ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలను భరించినందుకై అందరి ఎదుట నువ్వు నీతి ఫలమును పొందుకొని, నీ ఫలము చాలా గొప్పదని, నువ్వు దేవుని బిడ్డవని అనేకులు గుర్తించేటట్టుగా గొప్ప ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఫలాన్ని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. సంతోషించి గంతులు వేయండి అని మీరు సెలవిచ్చారు. మీ ఫలము గొప్పదని మీరు ఆజ్ఞాపించారు. మీ కోట్లాది వందనాలు. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ, నిజంగా మీ సన్నిధిలో చేరి మీ బిడ్డలు తండ్రి ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రకటించినప్పుడు, నాయన మీ నామాన్ని కీర్తించినప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖము, అశాంతి, అలజడి తొలగించి సకల సంతోషం, సమాధానం మీ కృపలో నుండి మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని, వ్యాధి బాధలు కొట్టివేయమని, అశాంతి అలజడిని తొలగించమని ప్రార్థిస్తూ,
విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జాబ్ విషయంలోను, ప్రమోషన్ విషయంలోను, మ్యారేజ్ విషయంలోను, సంతాన విషయంలోను, అన్ని విషయంలో మీ కృపను నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ నిజంగా మీ ఆజ్ఞానుసారంగా జీవించటం వలన కలిగే గొప్ప ఆశీర్వాదములు మీ బిడ్డలు పొందుతూ మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని, వారి కొరతలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చమని, మీ కొరకు బలమైన సాక్షులుగా నిలవబెట్టి ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తున్నాను. ఇక మీదట మీ బిడ్డలు అపవాదిని సంతోషపరచేవారు కాకుండా మీకు మీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండునట్లు సహాయం చేస్తూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ శాంతి సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, మహిమ కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక, అద్భుతములు జరుగునుగాక. మీకు స్తోత్రములు, వందనములు తండ్రి. శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు తండ్రి మా అందరి జీవితాలకు దీవెనకరంగా మార్చి మహిమ పొందుమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని, ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రసాదించమని, మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.